భవిష్యత్తు కోసం జనాభాను నియంత్రించిన రాష్ట్రాలకు శిక్ష. ఇదేంటనుకుంటున్నారా? జనాభాను ఇష్టం వచ్చినట్లు పెంచుకున్న రాష్ట్రాలకు పట్టాభిషేకం. వినడానికి వింతగా ఉన్న త్వరలో భారతదేశంలో జరగబోయే అతిపెద్ద రాజకీయ మార్పు ఇది. అదే డీలిమిటేషన్. దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కడానికి కేంద్రం ఆడుతున్న మైండ్ గేమ్ అని విమర్శలు ఎందుకు అంటున్నారు? అసలు ఈ డీలిమిటేషన్ జరిగితే సౌత్ ఇండియాకు వచ్చే నష్టం ఏంటి? ఈరోజు వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్, అసలు ముందుగా ఈ డీలిమిటేషన్ అంటే ఏంటో సింపుల్గా తెలుసుకుందాం. డీలిమిటేషన్ అంటే జనాభా ఆధారంగా దేశంలో లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్నిర్మించడం. అంటే ఎక్కడ జనాభా ఎక్కువ ఉంటే అక్కడ సీట్లు పెరుగుతాయి, ఎక్కడ జనాభా తక్కువ ఉంటే అక్కడ సీట్లు తగ్గుతాయి. 1976లో అప్పటి ప్రభుత్వం జనాభా నియంత్రణ విధానాలు పూర్తయ్యే వరకు, అంటే 2001 వరకు ఈ డీలిమిటేషన్ నిలిపివేసింది. ఆ తర్వాత దాన్ని 2026 వరకు పొడిగించారు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. 1970 నుండి దక్షిణాది రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కేంద్రం పిలుపునిచ్చిన కుటుంబ నియంత్రణ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ విధానాలను అయితే చాలా పకడ్బందీగా అమలు చేశారు. అక్షరాస్యత పెరిగింది, జనాభా అదుపులోకి వచ్చింది. కానీ ఉత్తరాది రాష్ట్రాలు ముఖ్యంగా యూపీ, బీహార్ జనాభా నియంత్రించడంలో ఘోరంగా విఫలమయ్యాయి. అక్కడ జనాభా విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు 2026 తర్వాత కొత్త జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాలు పునర్విభజన జరిగితే, అంటే డీలిమిటేషన్ జరిగితే ఉత్తరాది రాష్ట్రాలు లోక్సభ సీట్లు అమాంతంగా పెరిగిపోతాయి. ఉదాహరణకు యూపీకి ఇప్పుడు 80 సీట్లు ఉంటే అవి 140కి పైగా పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల సీట్లు పెద్దగా పెరగకపోగా మొత్తం పార్లమెంట్లో మన ప్రాతినిధ్యం శాతం దారుణంగా పడిపోతుంది. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? దేశాన్ని ఎవరు పాలించాలి, ఏ చట్టం చేయాలి, ఎవరికి ఎంత బడ్జెట్ ఇవ్వాలి అనేదంతా కేవలం ఉత్తరాది నాయకుల చేతుల్లోనే వెళ్ళిపోతుంది. సౌత్ ఇండియా గొంతు పార్లమెంట్లో మోగబోతుంది. మంచి చేసినందుకు సౌత్ ఇండియాకు పడిన పెద్ద శిక్ష అనే చెప్పొచ్చు. ఇది కేవలం సీట్ల విషయమే కాదు ఫ్రెండ్స్, ఆర్థికంగా కూడా దక్షిణాదికి జరుగుతున్న పెను అన్యాయం. సౌత్ ఇండియా రాష్ట్రాలు దేశ జీడిపిలో ట్యాక్సుల రూపంలో కేంద్రానికి లక్షల కోట్లు ఇస్తున్నాయి. మొత్తం మన సౌత్ సైడ్ నుంచే ఈ ట్యాక్స్లు అనేవి ఎక్కువ వెళ్తాయి. కానీ మనకి తిరిగి వచ్చే నిధుల విషయంలో మనకి గుండు సున్నం మిగులుతుంది. అంటే మనం 100 రూపాయలు ట్యాక్స్ కడితే కేంద్రం మనకు 40 రూపాయలే ఇస్తుంది. అదే ఉత్తరాది రాష్ట్రాలకు 200 నుంచి 300 వరకు ఇస్తుంది. ఈ డీలిమిటేషన్ జరిగితే ఇది ఆర్థిక దోపిడీని ప్రశ్నించే హక్కు కూడా సౌత్ ఇండియాకు లేకుండా పోతుంది. ఇదే కేంద్రం ఆడుతున్న అసలైన మైండ్ గేమ్. జనాభా ముసుగులో రాజకీయ, భౌగోళిక ఆధిపత్యాన్ని చెలాయించడం. అందుకే సౌత్ ఇండియాలో రాజకీయ విశ్లేషకులు, ప్రాంతీయ పార్టీలు ఈ డీలిమిటేషన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రతిభకు, అభివృద్ధికి పట్టం కట్టాల్సిన చోట కేవలం జనాభాను ప్రామాణికంగా తీసుకుంటే అది సామాఖ్య స్ఫూర్తికే, అంటే ఫెడరల్ స్పిరిట్ విరుద్ధం. ఇక మరి కేంద్రం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుంది? జనాభాతో పాటు అభివృద్ధి, ఆర్థిక వృద్ధి, ట్యాక్స్ కాంట్రిబ్యూషన్ ఇలాంటి అంశాలను కూడా డీలిమిటేషన్లో పరిగణలోకి తీసుకుంటుందా, లేదా సౌత్ ఇండియా గొంతు నొక్కేస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి. మరి ఈ డీలిమిటేషన్ సిస్టంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ అండ్ అనాలిసిస్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.